ఒకానొక దైవజనుల కుమారుడు బాగా తప్పు చేస్తాడు. ఆ దైవజనుల బిడ్డ ఎంతో అవమానాన్ని తెచ్చాడు. చిన్న బిడ్డ అంటే ఏదో పోకిరి పనులు చేస్తూ ఏవేవో చేస్తూ ఎంతో అవమానం తెచ్చాడు. ఆ దైవజనుని ఒక బిడ్డ అలాగ చేస్తున్నప్పుడు ఆయనకి ఆ సమాచారం అందించబడినప్పుడు అడిగాడు, రూమ్కి తీసుకెళ్ళి అడిగాడు ఆ కుమారుణ్ణి. ఆ సేవకులు తీసుకెళ్ళి అడిగాడు, నువ్వు చేసింది ఇది నిజమేనా, నేను విన్నది నిజమేనా? ఆ బాబు అన్నాడు, అవును నేను చేశాను. ఇలాగ చేయకూడదని నీకు తెలియదా? తెలుసు. ఎందుకు చేస్తావు? చేశాను, తెలియక చేస్తాను, కావాలని చేస్తానో లేకపోతే ఏదో ఒక వంక పెట్టి చెప్పాడండి. చెప్తే ఆ దైవజనులు అన్నారు, ఇదిగో నిన్ను ఈ రీతిగా, ఆయన దగ్గర బెల్ట్ ఉందంట. ఏంటది? పేరెంట్స్ గ్రేటెస్ట్, ఫాదర్స్ గ్రేటెస్ట్ వెపన్ ఏంటి? బెల్ట్. నాకు నిన్ను కొట్టడము నీకంటే ఎక్కువ నొప్పి నాకు కలుగుతుంది. ఎందుకంటే నీ కొట్టి కేవలము శారీరకంగా నొప్పి కలుగుతుంది, కానీ నాకైతే ఎంతో బాధతోటి నేను కొట్టాలి కాబట్టి నీకంటే ఎక్కువ నాకు నొప్పి కలుగుతుందంట. ఆ చిన్న బాలుడు అనుకున్నాడంట, ఎంత అబద్ధం ఆడుతున్నాడు, ఆయనకేం తెలుసు ఈ బెల్ట్ దెబ్బ యొక్క నొప్పి, ఆయనకేం తెలీదు, ఆయన ఊరికే కవరపు చేయడానికి ఇట్లా అంటున్నాడు అని అనుకున్నాడంట. కానీ నిజంగా నా బెల్ట్ తోటి ఒకటి వేసిన తర్వాత, ఇప్పుడు నేను ఎందుకు కొట్టానో నీకు అర్థమైందా అని అడిగాడంట. అడిగితే అర్థమైంది. ఏంటి? నేను ఆ తప్పు చేస్తాను కాబట్టి నువ్వు నన్ను కొట్టావు, నీకు అర్థమైంది కదా, ఇంకోసారి చేయకని చెప్పి ఆ తండ్రి కన్నీరు విడుస్తూ ఆ బాలుడిని గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ అని చెప్పాడంట. ఈ తండ్రి ప్రేమలో పరమ తండ్రి ప్రేమ కనిపించిందా? ఈరోజు మన దేవుడు కూడా మనము తప్పు చేస్తే ఒక దెబ్బ కొడతాడండి. కొట్టినంత మాత్రం దేవుడు మనల్ని ప్రేమించట్లేదని కాదు, దేవుడికి మనం అంటే హేట్రెడ్ అని కాదు, కానీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆ దెబ్బ కొట్టడం కూడా ఆయనకి ఎంతో నొప్పి. హృదయపూర్వకంగా ఆయన ఎవ్వరికి కూడా, ఇప్పుడు చదవం కదండి, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడం. అంటే హీఈస్ డూయింగ్ ఇట్ హాఫ్ హార్టెడ్లీ. మనల్ని కొట్టడం ఆయనకి సంతోషం ఇస్తుందా? మనల్ని బాధ పెట్టడం ఆయనకి సంతోషం ఇస్తుందా? మనల్ని కొడితే ఆయన హృదయం తృప్తిపరచబడుతుందా? నో, బై ఎనీ మీన్స్ నో. అందుకని ఈ చక్కటి లామెంటేషన్స్ 3:30 హృదయపూర్వకముగా ఆయన విచారము కలుగజేయడు. ఇఫ్ ఈస్ డూయింగ్ ఇట్, ఆయనకెంతో నొప్పి, ఆయనకెంతో గాయము. మిమ్మల్ని శిక్షించాలంటే ఆయన మొదటిగా బాధపడుతున్నాడు, అది అర్థం చేసుకోండి. మిమ్మల్ని క్రమశిక్షణ పరచాలంటే మొదటిగా దేవుడు బాధపడుతున్నాడని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏడుస్తే నేను ఏడ్చే దేవుడిని అని చెప్పే దేవుడు తెలుసు కదా. లాజరస్ మరణిస్తే ఆయన చేయగలుగుతాడా లేడా అని ఆయనకు తెలుసా లేదా? ఆయనకు తెలుసు.